యుఎస్ టారిఫ్స్ కి సంబంధించి యుఎస్ ట్రేడ్ డీల్స్ చేసుకుంటోంది ఆ దేశాలతోటి. వాటికి సంబంధించిన ఈ వారం జరిగినటువంటి ట్రేడ్ డీల్స్ లో జపాన్ తో 15% టారిఫ్స్ కి రెండు దేశాలు అంగీకరించాయి. అటు ఫిలిప్పైన్స్ కి 19%, ఇండోనేషియా గురించి మనం గత వారం మాట్లాడడం, దానికి ఇండోనేషియా కూడా 19% కి అంగీకరించింది. నిజానికి జపాన్ కి సంబంధించి కొంత యుఎస్ లో ఇంటర్నల్ గానే కొంత ఆటో ఇండస్ట్రీ నుంచి, యుఎస్ కార్ మేకర్స్ నుంచి నెగటివ్ దృక్పథమే వస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాని ద్వారా అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి కార్ల తయారీకి సంబంధించి ఇప్పుడు జపాన్కి తక్కువ టారిఫ్ విధించడం పైన వాళ్ళు గుర్రుగా ఉన్నారు. సరే, అది అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ట్రేడ్ డీల్ అయితే అయిపోయింది. అండ్ ఆస్ట్రేలియాతో ఈ బీఫ్ కి సంబంధించి ఒక అంశము, బీఫ్ ని మొదటి నుంచి కూడా ఆస్ట్రేలియా వాళ్ళు అమెరికా నుంచి వస్తున్నటువంటి బీఫ్ ఇంపోర్ట్స్ ని వాళ్ళు ఆపివేసిన పరిస్థితి. దాని మీద ప్రొహిబిషన్ పెట్టారు, ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు. దీన్ని ఘన విజయంగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణిస్తూ ఉన్న పరిస్థితి. ఒక్కసారి ఈ డీటెయిల్స్ చెప్తారు సార్, జపాన్, ఫిలిప్పీన్స్ అండ్ ఇండోనేషియా, ఆస్ట్రేలియాకి సంబంధించి. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో ఈ టారిఫ్ వార్ అనేది మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అర్జెంట్ గా 2 రోజుల్లో ఆయన ఏం చేశారంటే 90 రోజులు నేను గ్యాప్ ఇస్తున్నాను, దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పారు ఆయన. ఆ 90 రోజుల గడువు జూలై మొదటి వారంలో అయిపోయింది. జూలై 9, జూలై 10కి అయిపోవాలి అది. కానీ ఏకపక్షంగా ఆయనే ఆగస్ట్ 1కి దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. కొన్ని దేశాలకు, మనకు చైనా లాంటి దేశాలకి ఆగస్ట్ 12కి ఆయన పోస్ట్పోన్ చేశారు. అంత లోపల మీరు కనుక మాతో ఒప్పందాలు చేసుకోకపోతే మీ మీద నేను గతంలో అనౌన్స్ చేసినటువంటి టారిఫ్లు మీ మీద ఇంపోజ్ చేస్తానని చెప్పి బెదిరిస్తున్నారు. చాలా దేశాలకు ఆల్రెడీ లెటర్స్ పంపించడం మనం చూసాం. కాబట్టి అంటే జూలై 10 నుంచి ఆగస్ట్ మొదటి వారంలో చాలా దేశాలతో ఒప్పందాలు జరగడం అనేది మనం చూస్తాం. దాంట్లో జపాన్ కీలకమైంది. జపాన్ కి 15% ట్యాక్స్ ఇంపోజ్ చేశారు. యూకేకే 10% ఇంపోజ్ చేశారు. అంటే 10% క్లోజెస్ట్ అలై అమెరికాకి అందరికంటే చాలా సన్నిహితంగా ఉన్నటువంటి దేశం యూకే. అటువంటి యూకే మీద 10% వాళ్ళు ఇంపోజ్ చేశారంటే 10కి తక్కువ ఎవరి మీద ట్యాక్స్ ఉండదు అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 2, జపాన్ కూడా అంతే దగ్గర ఉన్నటువంటి దేశం వాళ్ళ, దాని మీద 15% ఇంపోజ్ చేశారు. అంటే 10 లోవెస్ట్, దాని తర్వాత 15. ఈ రెండిటి కంటే ఎక్కువనే అన్ని దేశాల మీద ఉండదు. అంటే భారతదేశం మీద కూడా 15% కంటే ఎక్కువనే ఉండబోతుంది అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఫిలిప్పైన్స్ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, వీళ్ళ మీద 19% వేసింది. అంటే రమారమి మనం కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. 18 to 20, 22% ఆ రేంజ్ లో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయమని చెప్తారు. $500 బిలియన్ పైబడి జపాన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయబోతోంది. గతంలో ఎప్పుడు ఏ దేశంలో చేయనంత ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో వస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. కానీ ఇది ఆల్రెడీ మన సాఫ్ట్ బ్యాంక్ గతంలోనే ఈయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం 10 రోజుల్లోనే వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేశారు, మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అమెరికాలో. ఈ యొక్క $500 బిలియన్ దాని భాగంగానే మనం చూడాలి. కాబట్టి ఆల్రెడీ కమిట్మెంట్స్, గతంలో ఉన్న కమిట్మెంట్స్ నే డొనాల్డ్ ట్రంప్ తన క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. రెండవది, వాళ్ళ ఆటో ఇండస్ట్రీ ఏదైతే ఉందో, గతంలో జాపనీస్ ఆటో ఇండస్ట్రీ కంప్లీట్ అమెరికన్ ఆటో ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేసింది. అప్పట్లో అమెరికాలో ఉన్నటువంటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్ని కూడా చాలా నష్టపోయాయి. అప్పుడు ఉన్నటువంటి జార్జ్ బుష్ సీనియర్, ఆయన జపాన్ కి వెళ్ళినప్పుడు ఆయన వెనకాల ఆయన డిఫెన్స్ మినిస్టరో లేదా మినిస్టర్ ఆఫ్ స్టేటో లేదా ఇంకెవరో ఆయనతో పాటు రాలేదు. ఆయన వెనకాల 4 సీఈఓలు కూర్చున్నారు. ఎవరు? మన జనరల్ మోటార్స్, క్రైస్లర్, ఫోర్డ్, ఇటువంటి వారు వాళ్ళ కంపెనీల సీఈఓలు వెనకాల కూర్చున్నారు. ఏం రిక్వెస్ట్ చేయడానికి? జాపనీస్ కార్ లో మా టైర్లు పెట్టుకోండి కనీసం అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి పెట్టి, అంతటి పరిస్థితి ఉండేది అమెరికా పరిస్థితి. అందుకనే ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక చైనా మీద ఆయన భారం మోపి వాళ్ళ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని తగ్గించి, అలాగే ఎలాన్ మస్క్ కూడా ఆయన ఎలక్ట్రికల్ కార్ మీద ఉన్నటువంటి మ్యాండేట్ ని కూడా తీసేయడం వల్ల మళ్ళీ మేము ఊపిరి తీసుకోవచ్చు అనుకుంటున్నటువంటి ఈ ట్రెడిషనల్ కార్ కంపెనీస్, ఫాసిల్ ఫ్యూయల్ కంపెనీస్, అంటే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ తయారు చేసేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు జపాన్ మీద 15% మాత్రమే ఇంపోజ్ చేయడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క కోర్ సపోర్ట్ బేస్ అయినటువంటి వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తారు. కాబట్టి చూద్దాం మరి రాబోయే రోజుల్లో అది ఏమవుతుందో. అది ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఆల్రెడీ వాళ్ళలో మార్పులు రావాలి. మార్పులు లేకుండా మీరు ప్రపంచం అంతా మీరు మారిపోతుంటే మేము అలాగే ఉంటాము, మేము మారమంటే కనుక నష్టపోయేది వాళ్లే కదా. కాబట్టి ప్రపంచం అయితే వాళ్ళ కోసం వెయిట్ చేయదు కదా. అదే అక్కడ జరుగుతున్నది. జపాన్కి ఏంటి? జపాన్ చాలా చిన్న దేశం,
వాళ్ళు ఖర్చు పెట్టరు. జపాన్ లో కనీసం అంటే ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి రెసిషన్ ఉంది. ఎందుకు? ఖర్చు పెట్టరు వాళ్ళు, కన్జంప్షన్ లేదు వాళ్ళు. అంత ఉన్న పాపులేషన్ కష్టపడి పని చేస్తూనే ఉంటారు, ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి వచ్చిన ఆదాయం అంతా సేవ్ చేస్తుంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాంకులు ఏంటంటే మన బ్యాంకుల్లాగా కాదు. మన బ్యాంకులు ఏంటంటే మనం బ్యాంకులో డిపాజిట్ పెట్టామంటే మనకు ఇంట్రెస్ట్ తిరిగి ఇస్తారు, వడ్డీ ఇస్తారు మనకు. కానీ జపాన్ ఏంటంటే వాళ్ళ దగ్గర పైసలు పెట్టుకున్నందుకు వీళ్ళే బ్యాంక్ కి రెంట్ కట్టాలి. మన లాకర్ రెంట్ కట్టినట్టు రెంట్ కట్టాలి. అయినా కానీ సరే మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు పైసలు ఎవరు ఖర్చు పెట్టరు. కాబట్టి అక్కడ కన్సంప్షన్ లేదు. వాళ్ళ ప్రొడక్షన్ అంతా కూడా అమెరికాకి అమ్మే మోడలే జపాన్ కూడా. కాబట్టి జపాన్కి గతి లేదు. కాబట్టి జపాన్ ఏదో విధంగా దాసోహమనాలి కాబట్టి ఒప్పందం కుదురుతుంది. అదే పరిస్థితి ఇండోనేషియా, అదే పరిస్థితి ఫిలిప్పైన్స్, వీళ్ళందరూ కూడా అదే పరిస్థితి. అందుకని అమెరికా నుంచి వచ్చే గూడ్స్ మీద 0% టారిఫ్ వేశారు. మీరేమైనా ఇవ్వండి, దాని మీద మేము ఏం ట్యాక్సులు వేయము, మా దగ్గర నుంచి వెళ్లే గూడ్స్ మీద ఎంత తగ్గించగలిగితే తగ్గించండి అని ఒప్పుకున్నారు. గతంలో 30%, 35%, 26% ఇవన్నీ చెప్పి బెదిరించి 19% దించారు. ఇది అక్కడ జరిగింది. ఇదే మోడల్ పెద్ద దేశాలైనటువంటి భారతదేశం, చైనా మీద కూడా మోపేటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, చూడు నేను యూకే తోటి, జపాన్ తోటి, వీళ్ళందరితో ఎలాగైతే ట్రేడ్ డీల్ చేశానో మీకు కూడా అదే ఆఫర్స్ ఇస్తున్నాను అని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దానికి కౌంటర్ గా మోదీ గారు ఏం చేశారు, యూకే తోటి ఆల్రెడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకొని వచ్చి మా టెంప్లెట్ ఇది, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని మనం చెప్తున్నాం. చూద్దాం ఇది మరి 1 ఆగస్ట్ లోపల భారతదేశానికి అమెరికాకి ట్రేడ్ డీల్ జరుగుతుందా జరగదా చూడాలి. జరగకపోతే మరి ఏమో డొనాల్డ్ ట్రంప్ మన మీద టారిఫ్ వేస్తాడా ఆయన, లేదా చైనాకి ఇచ్చినట్టు బహుశా ఇంకో 10-15 రోజులు దాన్ని పొడిగించి చర్చలు జరుగుతున్నాయని చెప్పి దాన్ని కొంత పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తాడో చూడాలి. అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించిన పీస్, గతంలో వాళ్ళు ఆల్రెడీ ఆస్ట్రేలియా చాలా తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి దేశం, చాలా పెద్ద దేశం, చాలా తక్కువ పాపులేషన్. వాళ్ళ దేశంలోనే పీస్ చాలా ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది, వాళ్లే విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. అమెరికా నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే కన్నా వాళ్ళ లోకల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది కాబట్టి చాలా కాలంగా దాన్ని వాళ్ళు ఇంపోర్ట్ బ్యాన్ చేశారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు దాన్ని ఇంపోర్ట్ బ్యాన్ ని వాళ్ళు ఎత్తేసి, దీనిని డొనాల్డ్ ట్రంప్ పెద్ద విజయంగా చూపించుకొని ఇది ఒక విధమైన వార్నింగ్ మిగతా దేశాలకు, మా బీఫ్ ని కనుక మీరు ఆపే ప్రయత్నం చేస్తే మీ మీద నేను ఆంక్షలు విధిస్తాను, బెదిరిస్తున్నాను, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతానని బెదిరిస్తున్నాడు. కాబట్టి చూద్దాం అది మరి మిగతా దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తాయో లేదో మనం చూడాలి. అఫ్ కోర్స్ భారతదేశం అయితే ససేమీరా అంటాం, మనం అది తీసుకునేటువంటి సమస్య లేదు. ఇన్ఫాక్ట్ పైపెచ్చు ప్రపంచంలో మనమే హైయెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టర్, కాబట్టి వాళ్ళ బీఫ్ మనం కొనుక్కునే అవసరం మనకు లేదు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. అఫ్ కోర్స్ బీఫ్ లో మనకు బఫెలో మీట్ కూడా వెళ్తుంది, ఆవు తర్వాత బఫెలో రెండింటి మీట్ కూడా దానిలో క్లబ్ చేస్తారు. కాబట్టి బీఫ్ ఎక్స్పోర్ట్ లో భారతదేశం నంబర్ 1, నంబర్ 2 స్థానంలో ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం అమెరికా నుంచి మనం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దేశాలతో జరిగిన ఒప్పందాలు, ఎఫ్టీఏ ఒప్పందాలన్నీ కూడా ఒక టెంప్లెట్ గా భావించి భారతదేశం మీద, చైనా మీద అదే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చైనాకైతే లీవర్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు మనకు ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించింది కావచ్చు, రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించింది కావచ్చు, లిథియం కావచ్చు, బ్యాటరీలు, ఇవన్నీ కూడాను అమెరికాకి ఎక్స్పోర్ట్ బ్యాన్ పెట్టేసరికి అమెరికా దాసోహం అని డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్ గా మోకరిల్లిపోయాడు చైనా ముందు. మనకు అటువంటి లీవర్స్ లేవు భారతదేశానికి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తామని చూడాలి. బహుశా యూకేతో చేసినట్టే మనం కొన్ని వాళ్ళ హార్లీ డేవిడ్సన్ కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, వీటికి ట్యాక్స్ ఫ్రీ మనం ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. భారతదేశంలో ఎవరు కొంటారు, అవి ఎంతమంది కొంటారు, కొంటే 1000 మంది 2000 మంది కొంటారు. కాబట్టి అటువంటి ఏదో మనం కూడా ఒక కంటి తుడుపుగా ఏవో కొన్ని ఫ్రీ టాక్సేషన్ పెట్టి మనకు కావాల్సిన కన్సెషన్స్ మనం తీసుకున్నట్టు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మన పాల ఉత్పత్తికి మనకు వీటికి సంబంధించిన అంశాలు కావచ్చు, దాంట్లో మనం కాంప్రమైజ్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వమని చెప్పి చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పాం. కాబట్టి చూద్దాం రాబోయే రోజు ఏ దిశగా వెళ్తుందో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.